బాబాయ్ మీ పేరు? బాబాయ్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? మరి గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదా. ఇప్పుడు బాగానే ఉంది, అప్పుడు బాగలేదు, ఇప్పుడు బాగానే ఉంది అంతా. మరి గత 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విద్య కానివ్వండి, వైద్య కానివ్వండి, అలాగే వ్యవసాయం వాళ్ళకి కానివ్వండి, మరి ప్రతి ఒక్కటి కూడా బాగా చేశాము అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు కదా. ఆ పరిపాలనలో మా పొలాలు కూడా 1.5, 2 అమ్మినాయి. చంద్రబాబు ఉన్నప్పుడు 5, 6 అమ్మినాయి. ఇప్పుడు కూడా 5, 6 అమ్ముతున్నాయి. మరి పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విడిగా ఈ ప్రభుత్వంలో మరి అన్యాయాలే జరుగుతున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అవన్నీ బట్టి మాట్లాడలేదు, అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగిందని చాలా తేడా ఉంది. అలాగే మరి ఈ గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే మరి లా అండ్ ఆర్డర్ కానివ్వండి, దిశ లాంటివి కూడా పెట్టి మొత్తం మంచిగా చేస్తే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసేసిందని చెప్పి జగన్ గారు రీసెంట్గా ప్రెస్ మీట్లో అంటున్నారు కదా. ఇప్పుడే ఎక్కువ చేసింది, ఇప్పుడు అంత ఇదేం లేదు. ఇప్పుడు ఇటు పోయినా ఇటు వచ్చినా బాగానే ఉంటున్నారు, బాగానే తిరుగుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. అది ఒకటి ఇప్పుడు ఇది పెట్టినాక వెనక్కి వెళ్ళాడు పొలాలు. ఇప్పుడు పొలాలు మార్కెట్ డౌన్ అయింది ఇది వారం నుంచి. 4, 5, 6.5 అమ్మేది 4 వచ్చింది. అది ఇప్పుడు తేడా వచ్చింది. మరి అలాగే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇకపై మరి ప్రజల కోసం యుద్ధం చేస్తామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. ఏం చేసినా ఎవరైనా మంచి చేస్తే ఎవరినైనా మాట్లాడతారు, మంచి చేయనప్పుడు ఎవరు ఒప్పుకోరు కదా. అది మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు చూసుకుంటే రేషన్ అనేది వ్యాన్ ఇంటి దగ్గరికి వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా పాత పద్ధతి తీసుకొని వచ్చి మరి 15 రోజులు టైం అనేది పెట్టి ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా డిపోకి వెళ్ళి తీసుకోవచ్చా అని పెట్టారు కదా. మీకు ఏ పద్ధతి నచ్చింది? మాకు ఇప్పుడు ఇక్కడ వేసేసాం, ఒకవేళ మనం ఉండలేకపోయినా కాకపోయినా తర్వాత ఎప్పుడైనా పోయి మనం తెచ్చుకుంటున్నాం. అదైతే టయానికి బండి వచ్చినప్పుడే ఉండాలి. ఆ బండి పోయింది అనుకో తెల్లారో 2వ రోజు అంటారు, ఇక అయ్యాయి వచ్చేవి కాదు, ఇక వెనకపోయాయి అట్లా. అలాగే బాబాయ్ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానన్న ప్రతి ఒక్క పథకం కూడా ఒక్కొక్కటిగా చిన్నగా చేసుకుంటూ వస్తున్నారు కదా. మరి మన రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉన్నా సరే మరి అన్న క్యాంటీన్ కానివ్వండి, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్లు కానివ్వండి, ఇప్పుడు చూసుకుంటే మరి తల్లికి వందనం, నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మరి ఫ్రీ బస్సులు అంటున్నారు కదా. బస్సులో ఎత్తనంటున్నాడు. ఇప్పుడు రైతు భరోసాది కూడా ఎత్తనంటున్నాడు. ఏది వచ్చే నెలలో రైతులకు కూడా 20,000 ఎత్తన్నాడు కదా, అవి కూడా ఎత్తానంటున్నాడు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు బాబు? ప్రభుత్వం బాగానే ఉంది, ప్రభుత్వం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది.